హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అనిల్ కుమార్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము తుషారా డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి జీడీకి స్పెషల్ బ్యాచ్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో క్లాసెస్ కూడా సెప్టెంబర్ 1 నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? సో ఎవ్రీ 50 మెంబర్స్కి ఒక బ్యాచ్ ఫామ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మేము మా అభ్యర్థులకు ఇచ్చిన టైం టేబుల్ ఎలా ఉంది అంటే డైలీ 24 అవర్స్ని ఎలా డిజైన్ చేశాము అనేది ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాము. సో దాంతోపాటు ఎస్ఎస్సి జీడీ ఆల్రెడీ డేట్స్ కూడా వచ్చాయి. ఏంటిది? నవంబర్ 16th నుంచి డిసెంబర్ 15th వరకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. ముందు ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మెరిట్ లిస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ ఈవెంట్ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? అభ్యర్థులు దీన్ని గమనించాలి. చాలామంది అభ్యర్థులు ముందే గ్రౌండ్ ఉంటుంది అనుకుంటారు. సో ముందు గ్రౌండ్ ఉండదు, ముందు ఎగ్జామ్స్ ఉంటాయి. ముందు ఎగ్జామ్ ఉంటుంది, దానికి 4 సబ్జెక్టులు ఉంటాయి: అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్. దానికి 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes టైం ఉంటుంది. దాంతోపాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దానికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నువ్వు కంప్యూటర్ మీద ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 4 సబ్జెక్టులు, నీకున్న సమయం 66 రోజులు. ఈ రోజు డేట్తో నీకు 66 రోజుల సమయం ఉంది. ఈ 66 రోజులను ఎవరైతే అభ్యర్థి ఒక ప్రణాళిక ప్రకారం ఒక పర్టికులర్ గైడ్ ఆధ్వర్యంలో ప్రిపేర్ అవుతారో సో డెఫినెట్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? టైం చాలా తక్కువగా ఉంది. 31/8 రోజు లాస్ట్ అప్లికేషన్ డేట్ పెట్టాడు. 1 వీక్లో టైం టేబుల్ రిలీజ్ చేశాడు. ఏది? ఎగ్జామ్ డేట్స్ ఇచ్చాడు. 2 months 1 week టైం ఉంది, అంటే 66 రోజుల సమయం ఉంది. ఈ 66 రోజులను మా దగ్గర ఉన్న తుషారా డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మేము ఫాలో అయ్యే టైం టేబుల్. సో ఈ టైం టేబుల్ మేము ఫాలో అవుతున్నాం కదా. సో ఎవరైనా కొందరు టైం టేబుల్ అని అడుగుతూ ఉన్నారు చాలామంది. సో ఆ టైం టేబుల్ వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా. సో ఇంటికాడ ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు క్లాసులు ఉంటాయి, వాళ్ళకి స్టడీ ఈ టైంలో చదువుకోవాలని ఉంటుంది. సో మేము మా అభ్యర్థులకు మా దగ్గర ఉండే ఆస్పిరెంట్స్కు ఫాలో అయ్యే టైం టేబుల్ అనేది మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో దానిలో భాగంగా వేకప్ వచ్చేసి మార్నింగ్ 5 AM షార్ప్ వేకప్. ఓకేనా? సో మనకు పర్టికులర్ వార్డెన్స్ ఉంటారు, దాంతోపాటు పీటీస్ ఉంటారు కాబట్టి సో 5 AMకి షార్ప్గా అభ్యర్థి ఆల్రెడీ 1 వీక్ అవుతుంది కాబట్టి 5 AMకు షార్ప్గా లేవడం జరుగుతుంది. ఫ్రెష్ అప్ 5 to 5:30 AM. సో బ్రషింగే కావచ్చు, వాష్రూమే కావచ్చు, 5 to 5:30 AM అనేది ఫ్రెష్ అప్కి ఇచ్చాము. దాంతోపాటు గ్రౌండ్ 5:30 AM to 7 AM, అంటే మార్నింగ్ గ్రౌండ్ అనేది 1.5 hour ఇవ్వడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, మేము గ్రౌండ్ అనేది అభ్యర్థులకు ఆర్మీ లెవెల్లో గ్రౌండ్ ఇస్తాం. సో ఆర్మీ గ్రౌండ్ అంటే ఆర్మీ ఫిజికల్ ఈవెంట్ అనేది టఫెస్ట్ ఈవెంట్. మా దగ్గర ఉన్న ఫిజికల్ ట్రైనర్స్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ ఉన్నారు, నేషనల్ కబడ్డీ ప్లేయర్ ఉన్నారు. సో కాబట్టి ఆర్మీ అంటే దాంతోపాటు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 100 మంది ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేయడానికి వెళ్ళడం జరిగింది. సో కాబట్టి మా ఫిజికల్ ట్రైనర్స్ ఆర్మీ లెవెల్లో ఫిజికల్ కోచింగ్ ఇస్తారు. ఓకేనా? దాంతోపాటు ఫ్రెష్ అప్ 5:30 to 7 AM 1.5 hour గ్రౌండ్. దాంతోపాటు ఇఫ్ నాట్ గ్రౌండ్, ఒకవేళ గ్రౌండ్ లేకపోతే అంటే వర్షాభావ పరిస్థితుల వల్ల ఏదైనా గ్రౌండ్ లేకపోతే ఆ టైంలో స్టడీ అవర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ గ్రౌండ్ 5:30 to 7 AM గ్రౌండ్, ఇఫ్ నాట్ గ్రౌండ్ స్టడీ అవర్. దాంతోపాటు ఫ్రెష్ అప్ 7 AM to 8 AM అనేది. సో మార్నింగ్ 7 నుంచి 8 గంటల మధ్యలో గ్రౌండ్ చేసి ఉంటారు కాబట్టి ఫ్రెష్ అప్ అవుతారు. బ్రేక్ఫాస్ట్ 8 AM to 8:50 AM. ఓకేనా? బ్రేక్ఫాస్ట్ అనేది 8 నుంచి 8:50 వరకు. క్లాస్ 1. సో క్లాస్ 1 9 AM to 10 AM. సో ఈ గంట సేపు క్లాసులో ఏం చేస్తామంటే, ఈ గంట సేపు చాలామంది ఆస్పిరెంట్స్ 10th క్వాలిఫికేషన్ తోటి మా దగ్గర కన్సల్ట్ అవుతూ ఉంటారు, ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి కన్సల్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి చాలామందికి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకు బేసిక్స్ ప్రాబ్లం ఉంది. ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్ నిలబడుతుంది. అన్ని ఫ్లోర్స్ మనం పెంచుకోవచ్చు. సో కాబట్టి మా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, సో పిల్లర్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు, మా దగ్గరికి వచ్చే పిల్లలకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదని మేము కనిపెట్టాం. సో దాన్ని మేము గుర్తించాం కాబట్టి ఎవ్రీ డే క్లాస్ 1 9 AM to 10 AM షార్ప్గా సో సింప్లిఫికేషన్స్ కావచ్చు, అప్రాక్సిమేషన్స్ కావచ్చు, సో నెంబర్ సిరీస్ కావచ్చు, సో ఇలాంటి బాడ్ మాస్ రూల్ కూడా, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ కూడా మేము నేర్పించడం జరుగుతుంది. ఆ 1 hour సెషన్ని మేము బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మేము క్లాసులు చెప్పడం జరుగుతుంది. దాదాపు క్లాస్ 2 వచ్చేసి 10 AM to 11 AM. సో అర్థమెటిక్లో ఉన్న ఏదో ఒక టాపిక్ మీద ఒక ఆర్డర్ ప్రకారం మేము నెంబర్ సిస్టమ్, LCM అండ్ HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఏజెస్, యావరేజ్, ఇట్లా మాకు ఒక డిజైన్ చేయడం జరిగింది.
ఆ డిజైన్ ఆర్డర్ ప్రకారం క్లాస్ 2 అనేది 10 AM to 11 AM క్లాస్ 2. దాంతోపాటు బ్రేక్ 2 గంటలు అభ్యర్థి కంటిన్యూస్గా క్లాస్లో కూర్చుంటం జరుగుతుంది కాబట్టి బ్రేక్ ప్రొవైడ్ చేస్తాం. ఏది బ్రేక్ వచ్చేసి 11 AM to 11:15 AM బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్లాస్కి వస్తారు అభ్యర్థి క్లాస్ 3 11:15 to 12:30. సో 1 hour 15 minutes అనేది క్లాస్ 3. ఇది ఇంగ్లీష్ క్లాస్ కావచ్చు లేకపోతే జీకే క్లాస్ కావచ్చు. ఓకేనా. లంచ్ బ్రేక్ అండ్ రెస్ట్ 12:30 PM to 2:20 PM. ఆల్మోస్ట్ 1 hour 50 minutesలో ఈ 1 hour ఈ 12:30 నుంచి 1 వరకు ఆబ్వియస్గా లంచ్ చేస్తారు. ఈ 1 నుంచి 2:20 వరకు అభ్యర్థి ఏంటంటే రిలాక్సేషన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉంటారు కంటిన్యూస్గా 3 గంటల క్లాసులు. దాదాపు మార్నింగ్ గ్రౌండ్ ఉంది కాబట్టి అభ్యర్థికి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ కూడా ఇంపార్టెంటే. రెస్ట్ ఇవ్వకపోతే ఏంటంటే నెక్స్ట్ క్లాస్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, అభ్యర్థికి మైండ్కి ఎక్కది. సో కాబట్టి మా వర్షన్లో 12:30 to 1 అనేది లంచ్ చేస్తాడు అభ్యర్థి. 1 to 2:20 PM అనేది 1 to 2:20 PMలో రెస్ట్ తీసుకుంటాడు, నిద్రపోతాడు. ఓకేనా. రైట్. న్యాప్ అంటారు దాన్ని మనం. క్లాస్ 4 దాని తర్వాత 2:20 తర్వాత 10 minutesలో ఫ్రెష్ అప్ అయి కింది దిగుతారు. క్లాస్ 4 వచ్చేసి మార్నింగ్ జీకే అయిందనుకో ఆబ్వియస్గా ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి క్లాస్ 4 ఇంగ్లీష్ ఉంటుంది. 2:30 to 3:30 PM అనేది ఇంగ్లీష్ ఉంటుంది. సో మన ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కూడా 30 years ఎక్స్పీరియన్స్. సో వెరీ బేసిక్స్ నుంచి చెప్పించడం జరుగుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్, ఈ తెలుగు అండ్ ఇంగ్లీష్లో బైలింగ్వల్లో క్లాసులు చెప్తాము. అది అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జీకే కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. బైలింగ్వల్లో క్లాసులు చెప్తాము. బైలింగ్వల్ ఎందుకు చెప్తావు సార్ అంటే ఎస్ఎస్సి జీడీ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపరు, లేకపోతే హిందీలోనే ఉంటుంది. సో మన తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకు ఇంగ్లీష్ ప్రాబ్లం కాబట్టి మేము బైలింగ్వల్గా క్లాసులు చెప్పడం జరుగుతుంది. క్లాస్ 5 వచ్చేసి రీజనింగ్ 3:30 to 4:30 అనేది రీజనింగ్ ఉంటుంది. ఓకేనా. దాంతోపాటు బ్రేక్ 4:30 to 5 PM బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. మళ్ళీ తర్వాత గ్రౌండ్ ఉంటుంది. ఏది 5 PM to 6:30 PM గ్రౌండ్. సేమ్ ఇక్కడ ఏముంది 5:30 to 7 AM గ్రౌండ్. ఇక్కడ 5 to 6:30 PM గ్రౌండ్ ఉంటుంది. సో ఇఫ్ నాట్ గ్రౌండ్ మళ్ళీ కూడా చెప్తున్నా, ఒకవేళ ఏమైనా వర్షాభావ పరిస్థితుల వల్ల కావచ్చు ఏమైనా డిస్టర్బెన్స్ అయితే మాత్రం గ్రౌండ్ లేకపోతే స్టడీ అవర్ ఉంటుంది. ఇదే టైంలో స్టడీ అవర్ ఉంటుంది. తర్వాత స్నాక్స్ ఉంటాయి. సో మేము ఈవినింగ్ అభ్యర్థులకు జస్ట్ రిలాక్సేషన్ పరంగా ఆఫ్టర్ గ్రౌండ్ అనేది స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. అది స్ప్రౌట్స్ మొలకలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫ్రెష్ అప్ ఉంటుంది. దాని తర్వాత 7 PM to 7:30 or 7:40 అప్రాక్సిమేట్గా రాశాను. ఫ్రెష్ అప్ అయితే ఉన్న అభ్యర్థి 7 PM to 7:40 PM వరకు అందరూ మళ్ళీ ఈవినింగ్ బాతింగ్ ఉంటుంది. సో దాని తర్వాత క్లాస్ 6 అనేది, సో ఈ క్లాస్ 6 టైమింగ్స్ వచ్చేసి 7:30 or 7:40కి అభ్యర్థులు 7:40 to 8:30 PM ఉంటుంది. సో ఈ క్లాస్ 6 టైంలో ఏం చేస్తామంటే సో అడ్వాన్స్ జీకే, అది కరెంట్ అఫైర్స్ గురించి కావచ్చు, లేకపోతే ఒక నేషనల్ పార్క్ విత్ లాజిక్ కావచ్చు, ఒక ఇంపార్టెంట్ డేస్ విత్ లాజిక్ కావచ్చు, ఒక కంట్రీ క్యాపిటల్ కరెన్సీ కావచ్చు, లాజిక్ కావచ్చు. సో అది క్లాస్ 6 టైంలో అడ్వాన్స్ జీకే చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత 8:30 PM to 9 PM డిన్నర్. 8:30 to 9 PM వరకు డిన్నర్ ఉంటుంది. సో దాంతోపాటు డైలీ టెస్ట్ ఫర్ 50 marks ఎప్పుడు కానీ ఎవ్రీ డే వీఆర్ కండక్టింగ్ 9 PM to 10 PM వచ్చేసి మేము డైలీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. అర్థమెటిక్ 13 క్వశ్చన్లు, రీజనింగ్ 12 క్వశ్చన్లు, జీకే 12 క్వశ్చన్లు, ఇంగ్లీష్ 13 క్వశ్చన్లు, ఇలా డైలీ టెస్ట్ అనేది 9 PM to 10 PM. ఇదే గ్యాప్లో ఈ పేపర్ కూడా ఎక్స్ట్రా డే పేపర్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది డైలీ టెస్ట్ కనెక్ట్ చేసే సెషన్. దాంతోపాటు ఏమైనా డౌట్స్ క్లారిఫై ఉంటే డౌట్ క్లారిఫై సెషన్ అనేది 9 PM to 10 PM. సో అభ్యర్థి స్లీపింగ్ టైం వచ్చేసి 10 PM to 5 AM. ఓకేనా. మేము సఫిషియంట్ టైం టేబుల్ ప్రిపేర్ చేసిన అనుకుంటున్నాం మా అభ్యర్థిని ఉద్దేశంలో పెట్టుకొని. దాంతోపాటు గత వారం రోజుల నుంచి ఈ టైం టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మై సిన్సియర్ రిక్వెస్ట్, ఎస్ఎస్సి జీడీకి ఇంకా 66 రోజుల సమయం ఉంది. ఈ 66 రోజుల సమయంలో సో నువ్వు ఈ పర్టికులర్ ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయితే డెఫినెట్గా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మేము 100% ఇదే టైం టేబుల్ ప్రకారం మా అభ్యర్థికి న్యాయం చేస్తున్నాం. సో దాంతోపాటు సో ఈ బ్రేక్ఫాస్టే కావచ్చు, ఈ లంచే కావచ్చు, ఈ డిన్నరే కావచ్చు, దాంతోపాటు ఈ స్నాక్స్ విషయంలో కావచ్చు మేము కాంప్రమైజ్ కాము. సో మేము ఒక పర్టికులర్ మెనూ ఫాలో అవుతున్నాం. సో అభ్యర్థి కట్టిన ప్రతి రూపాయికి అటు గ్రౌండ్ పరంగా, ఇటు మెస్ పరంగా, ఇటు క్లాసెస్ పరంగా, దాంతోపాటు ఎగ్జామ్స్ పరంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో సంకల్పం పెట్టుకున్నాం. కాబట్టి సో అభ్యర్థి కట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేసే క్రమంలో ఆలోచిస్తున్నాం. సో కాబట్టి మా మెస్ మెనూ కూడా సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా సో ఈ టైం టేబుల్ గురించి కావచ్చు, మా ఎన్విరాన్మెంట్ గురించి కావచ్చు, సో తుషార్ డిఫెన్స్ అకాడమీ అనేది 10 ఎకరాల సొంత స్థలంలో ఉన్న భవనంలో, దాంతోపాటు వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడికి కనుక నువ్వు ఒక 2 నెలలు గిరిగీసుకొని వచ్చి
వచ్చేసి సో నేను జాబ్ కొట్టేదాకా గేట్ దాటా అన్నా కూడా సో విత్ ఇన్ ద గేట్ ఓన్లీ వీ హ్యావ్ గ్రౌండ్, విత్ ఇన్ ద గేట్ ఓన్లీ వీ హ్యావ్ ట్రాక్, విత్ ఇన్ ద గేట్ ఓన్లీ మెస్ ఉంటుంది, సపరేట్ మెస్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, అకామిడేషన్ ఉంటుంది, వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. 2 నెలల దాకా నేను గేట్ దాటా అని సంకల్పంతో ఉన్న వాళ్ళకు కూడా 100% పీస్ఫుల్ అండ్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ వీఆర్ ప్రొవైడింగ్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఎవరైతే ఒకవేళ ఈ 2 నెలల గురించి ఎస్ఎస్సి జీడీ గురించి మా దగ్గర కోచింగ్ కావాలంటే సో ఎస్ఎస్సి జీడీ గురించి వచ్చిన వాళ్ళకు 100% ఎస్ఎస్సి జీడీ క్రాక్ చేసే విధంగా కోచింగ్ ఇస్తూ, ఇంకా ఏమైనా తేడా వచ్చినా కూడా, అందరికి జాబ్స్ రాకపోవచ్చు, ఏమైనా తేడా వచ్చినా కూడా మా గ్రౌండ్ అనేది నెక్స్ట్ అప్కమింగ్ ఆర్మీ ఫిబ్రవరి 2020లో గ్రౌండ్ ఆర్మీ ర్యాలీ ఉంది కాబట్టి సో దాన్ని పే చేసుకొని గ్రౌండ్ ఇస్తాం. మా క్లాస్ అని వచ్చేటి రేపు టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ లెవెల్ మా క్లాస్ ఇస్తాం. ఓకేనా? సో టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్లో మా అభ్యర్థికి రాకేయాలి. ఎస్ఎస్సి జీడీ ఉంది మన చేతిలో, ఇప్పుడు ఆర్మీ ర్యాలీ ఉంది ఏజ్ ఉన్న వాళ్ళకు, దాంతోపాటు టీఎస్ కానిస్టేబుల్ ఉంది. సో ఈ 3 వీటికి న్యాయం జరిగే విధంగా ఈవెంట్ గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3టికి న్యాయం జరిగే విధంగా సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ అవర్ ఇంటెన్షన్. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ పేరెంట్స్ హార్డ్ అండ్ మనీ. ఎస్ఎస్సి జీడీ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. 100 మార్కులు, 100 క్వశ్చన్లు, 90 మినిట్స్ టైము. కరెక్ట్ చేస్తే 1 మార్క్ వస్తుంది, రాంగ్ చేస్తే 0.25 మార్క్స్, నీ 1/4 మార్క్స్ నీ అకౌంట్లో నుంచి నెగిటివ్ అవుతాయి. సో కాబట్టి 1-2 నెలలు మా ఈ టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ కంటే డెఫినెట్లీ మీరు మనసా వాచా కర్మణ ఈ 2 నెలలు కనుక కష్టపడితే సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ తుషారా డిఫెన్స్ అకాడమీ.